బాపు సినిమా రివ్యూ ఏవజు వీడియోలో చూద్దాం. ఇందులో బ్రహ్మాజీ గారు లీడ్ రోల్లో నటించారు. సినిమా ఎలా ఉందో చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మల్లన్న అనే వ్యక్తి ఊరిలో వ్యవసాయం చేస్తూ తన కుటుంబంతో సాధారణ జీవితం గడుపుతూ ఉంటాడు. ఊరంతా అప్పులలో ఉన్న మల్లన్నను పంచాయతీకి పిలిచి 1 నెల గడువు ఇస్తారు. ఈ టైంలో మల్లన్న తన కుటుంబంతో కలిసి ఓ డెసిషన్ తీసుకుంటాడు. ఆ డెసిషన్ ఏమిటి? అప్పులు తీర్చగలిగాడా? ఇదే మిగతా కథ. మూవీ హైలైట్స్: డార్క్ కామెడీ, ఎమోషనల్ డ్రామా బ్యాలెన్స్ చాలా బాగా ఉంది. బ్రహ్మాజీ గారి పెర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్. డైరెక్టర్ దయాకర్ గారు స్టోరీ ట్రీట్మెంట్ చాలా న్యాచురల్గా తీశారు. డైలాగ్స్ చాలా బలంగా హిట్ అవుతాయి, ఎమోషన్స్ కరెక్ట్గా కనెక్ట్ అవుతాయి. సినిమాటోగ్రఫీ రిచ్, రియల్ లొకేషన్స్, విలేజ్ వైబ్స్ చాలా బాగా కుదిరాయి. బీజిఎం సినిమాని మరో లెవెల్కి తీసుకెళ్ళింది. నెగటివ్ పాయింట్స్: సెకండ్ హాఫ్లో పేసింగ్ కొంచెం స్లోగా ఉంది. ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత వచ్చే ప్రొసీడింగ్స్ కొంచెం ఫ్లాట్. స్నేక్ బైట్ సీన్ చాలా ఇంపార్టెంట్ అయినప్పటికీ ఎడిటింగ్ రఫ్గా ఉంది. బాబు అవసరాల శ్రీనివాస్ క్యారెక్టర్కి పెద్దగా స్కోప్ లేదు. కొన్ని పాటల ప్లేస్మెంట్ కరెక్ట్గా సెట్ కాలేదు. ఫైనల్గా మొత్తానికి బాబు సినిమా మంచి ఫస్ట్ హాఫ్తో అవుట్ అండ్ అవరేజ్ సెకండ్ హాఫ్తో వస్తుంది. డార్క్ కామెడీ లవర్స్కి ఈ సినిమా 1 టైం వాచ్ అని చెప్పొచ్చు. రేటింగ్ 2/5 ఇస్తున్నాం. మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.